యథో ధర్మస్తతో జయ. వేర్ దెర్ ఈస్ ధర్మ దెర్ విల్ బి అ విక్టరీ. 2 వారాల క్రితం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి పెహల్గాం వద్ద బైసరన్ లోయలో 26 కుటుంబాల మహిళల నుదుటి పైన చెరిపేసిన సింధూరం లేదా బొట్టుకు దాని ఫలితంగా ఈ దేశంలో ప్రతి భారతీయుని యొక్క కన్నీటి నుండి పడ్డ కన్నీటి బొట్టుకి 100 రెట్ల ప్రతీకారం తప్పనిసరిగా తీసుకోవాలి. 100 రెట్ల ప్రతీకారం ప్రతిధ్వనించాలి అనే ఒక బృహత్తరమైన లక్ష్యంతో సూర్యకిరణాలు ఈరోజు నేలను తాకడానికన్నా ముందే భారత ఆయుధ వ్యవస్థల నుంచి ప్రజ్వలించినటువంటి జ్వాలలు శత్రువుల యొక్క కోటలను బీటలు వార్చడంతో పాటు వారి యొక్క గుండెలను చీల్చినటువంటి సంఘటన ఈరోజు మనమందరం చూసాం. దానికి ప్రత్యక్ష సాక్షులుగా ఈరోజు మనందరం నిలబడ్డాం. ఇన్ దిస్ కాంటెక్స్ట్ I must say salute to the Indian Armed Forces and the Prime Minister of India, Sri Narendra Modi ji. మరి ఎందుకు ఈ ప్రతిఘటన? అసలు ఏం జరుగుతున్నది? గతం నుంచి ఏం జరిగింది? ఎందుకు ఈ దాడి? మరి ఇలాంటి కవ్వింపు చర్యలు తీవ్రవాదుల నుంచి కేవలం పెహల్గాంలోనే ఉన్నాయా అంటే నో. 1947 ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు కోకొల్లలుగా జరిగాయి. మనము మన కాలం లోపల మనం చూసినటువంటి యూరి సంఘటన, బాలాకోట్, పెహల్గాం ఉన్న ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. మరి ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఏంటి ఇది? ఒక 2 నిమిషాలు చరిత్ర పుటల లోపలికి వెళ్దాం. వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే 3 దేశాలు, ఒకవైపున బంగ్లాదేశ్, ఇండియా అండ్ పాకిస్తాన్, ఈ 3 కూడా ఒకే దేశం. దట్ ఈస్ వాట్? ఇండియా. మరి ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే మనకు మన దేశం లోపలికి బ్రిటిషర్స్ ఎప్పుడైతే రావడం జరిగిందో, సో బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత క్రమక్రమంగా భారతదేశాన్ని కంప్లీట్గా తాము ఆక్యుపై చేయడం జరిగింది, తమ కంట్రోల్ లోపలికి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత బ్రిటిషర్స్కు అగెన్స్ట్గా భారతదేశం లోపల ఉన్నటువంటి చాలా మంది నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇన్వాల్వ్ అయ్యారు. మరి ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మెజారిటీ కేసెస్ లోపల ఇండియా లోపల మనకు హిందూస్ అండ్ ముస్లిమ్స్, సో ఈ 2 మేజర్ రిలీజియన్స్గా ఉన్నాయి, ఇంకా కొన్ని మైనర్ రిలీజియన్స్గా ఉన్నాయి. మరి ఇలాంటి కాంటెక్స్ట్ లోపల బ్రిటిషర్స్ టెక్నికల్గా, బ్రిటిషర్స్ టాక్టిక్గా ఈ 2 మతాలకు సంబంధించిన వ్యక్తుల మధ్య లోపల ఒక పార్టీషన్, ఒక లైన్ గీశారు. అంటే వాళ్ళ యొక్క మనస్సు లోపల ఒక అడ్డుగోడను పెట్టడం జరిగింది. ముస్లిమ్స్తో వాళ్ళు లోపాయికారి ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము మీకు పదవులు ఇస్తాం, అన్ని రకాలుగా మేము మీతో పాటు ఉంటాం అని చెప్పేసి, అంటే ఉద్యమాన్ని, స్వాతంత్ర పోరాటాన్ని కొంతవరకు పూర్తి స్థాయి లోపల డ్రాప్ చేయడం కోసం సో ఇలాంటి డివిజన్ తీసుకురావడం జరిగింది బ్రిటిషర్స్. మరి ఈ డివిజన్ అనేది ఇంతింతై వటుడింతై ఎప్పుడైతే మనకు 1947లో స్వాతంత్రం రావడం జరిగిందో, మాకు కూడా ఒక ప్రత్యేక దేశం కావాలి అని చెప్పేసే వరకు వెళ్ళింది. దాని ఫలితమే ఈరోజు మనం చూస్తున్నటువంటి పాకిస్తాన్, దాని ఫలితమే ఈరోజు మనం చూస్తున్నటువంటి బంగ్లాదేశ్. మరి బంగ్లాదేశ్ గతంలో పాకిస్తాన్గా ఉండేది, ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఇది 1907లో ప్రత్యేక దేశంగా మారింది, బంగ్లాదేశ్ అంటున్నాం. సో మరి పాకిస్తాన్ లాగానే ఉన్నది. మరి 1947 లోపల ఇక 2 దేశాలు ఎప్పుడైతే డివైడ్ కావడం జరిగిందో, డివైడ్ అయిన కొద్ది రోజులకే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ సో ఇక్కడ కశ్మీర్ పైన అటాక్ చేయడం జరిగింది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం లోపల వాస్తవానికి చాలా రకాల ప్రిన్సిలీ స్టేట్స్ ఉండేవి. ప్రిన్సిలీ స్టేట్స్ అంటే సంస్థానాలు అన్నమాట. సంస్థానాలు లైక్ మనకు హైదరాబాద్ నిజాం సంస్థానం, కేరళ లోపల ట్రావెన్కోర్ సంస్థానం, గుజరాత్ లోపల జునాగఢ్ సంస్థానం మాదిరిగా ఇక్కడ కశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఒక స్వదేశీ సంస్థానంగా ఉండేది. దాన్ని హరిసింగ్ అనేటువంటి రాజు పరిపాలించేవాడు.
మరి ఎప్పుడైతే ఈ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ కశ్మీర్ పైన అటాక్ చేయడం జరిగిందో అప్పుడు ఇక్కడ హరిసింగ్ భారతదేశాన్ని తన హెల్ప్ను కోరడం జరిగింది. ఫలితంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యం లోపల సో దీనికి రిటాలియేషన్ ఎఫెక్ట్గా ఇండియన్ ఆర్మీ ఇక్కడికి వెళ్ళి కంప్లీట్గా అప్పటికే పాకిస్తాన్ ఆర్మీ ఈ కశ్మీర్ లోపలికి చొచ్చుకుని రావడం జరిగింది. మరి ఎప్పుడైతే భారత ఆర్మీ దీనికి రిటాలియేషన్గా వెళ్ళడం జరిగిందో అప్పుడు సో ఈ రెండు దేశాలు, జవహర్లాల్ నెహ్రూ ఏం చేశాడంటే ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మనకు యుఎన్ఓ ఆధ్వర్యం లోపలికి వెళ్ళింది, యుఎన్ఓ దగ్గరికి వెళ్ళింది. మరి యుఎన్ఓ ఏం చేసింది, సో తాత్కాలికంగా మీరు కాల్పుల విరమణ చేయండి, శాంతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం వల్ల ఎప్పుడైతే అంటే అక్కడికి యుద్ధం ఆగిపోయింది. ఫలితంగా సో ఇఫ్ యు లుక్ ఎట్ దిస్ ఇమేజ్, ఈ పాకిస్తాన్ ఆర్మీ ఆల్రెడీ ఇండియాను కొంత ఆక్యుపై చేయడం జరిగింది. సో ఎంతవరకైతే పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడికి వచ్చింది చూసారు కదా, సో ఎంతవరకైతే వచ్చిందో దాన్ని కంప్లీట్గా ఒక గీతను మనం జస్ట్ డిమార్కేట్ చేసినట్లయితే సో దీన్నే మనం ఏ విధంగా డీల్ చేస్తామంటే ఎల్ఓసి అంటాం. సో దిస్ ఈజ్ వాట్ ఎల్ఓసి. సో లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే రెండు దేశాల మధ్య లోపల గీచినటువంటి గీత రేఖ అన్నమాట. మరి ఎంతవరకైతే పాకిస్తాన్ ఆర్మీ ఈ కశ్మీర్ను ఆక్యుపై చేయడం జరిగిందో దాన్ని మనము ఇక్కడ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్, మన భాష లోపల, మన దేశ భాష లోపల POJK అంటాం. సో పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి అంటాం. మరి ఇప్పుడు ఇక్కడ మనం ఈరోజు చేసినటువంటి దాడి ఏదైతే భారత ఆర్మీకి సంబంధించి ఏదైతే చేయడం జరిగిందో సో అది 9 ప్లేసెస్ లోపల చేసాం అని చెప్పేసి 9 ప్లేసెస్ లోపల. సో ఈ 9 ప్లేసెస్ లోపల 5 POK దట్ ఈస్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి, అంటే ఈ ఏరియా లోపల ఉన్నాయి. ఎందుకు ఈ ఏరియా లోపల ఉన్నాయి ఎక్కువగా అంటే ఎప్పుడైతే ఇక్కడ ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ బ్యాక్ వెళ్ళిందో ఇక్కడ కంప్లీట్గా మొత్తం ఉగ్రవాద మూకలు, మొత్తం ఇక్కడ బేస్ క్యాంపులు, ట్రైనింగ్ క్యాంపులు, ఉగ్రవాదానికి సంబంధించినటువంటి చాలా సంస్థలు ఇక్కడ ఈ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళను ట్రైన్ చేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళని కంప్లీట్గా వాళ్ళను ఒక మారణాయుధాలుగా మార్చేటువంటి క్యాంపులు ఈ ప్రదేశం లోపల ఉన్నాయి. లైక్ మనమందరం చాలా వెరీ ఫ్రీక్వెంట్గా చూసేటువంటి LET, లష్కరే తొయ్బా, JEM, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్. సో ఇలాంటి చాలా రకాల టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేసేటువంటి గ్రూపులన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. మరి వీటికి ఫండింగ్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే పాకిస్తాన్ నుంచి. మరి ఇలాంటి కాంటెక్స్ లోపల వీళ్ళ యొక్క దుర్మార్గం ఇక మామూలుగా గతం నుంచి నేను ఇంతకు ముందు చెప్పాను కదా. సో బాలాకోట్, పహల్గామ్, అదేవిధంగా గతం లోపల యూరి, అదేవిధంగా 2008 అటాక్స్ ఏవైతే ఉన్నాయో మనం చూసాం కదా, అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ, వీళ్ళందరి ఆధ్వర్యం లోపల ఇండియా పైకి అటాక్ ఏ విధంగా జరిగిందో మనకు తెలుసు. మరి ఇలాంటి కాంటెక్స్ లోపల వీళ్లకు తప్పనిసరిగా టీచ్ ద లెసన్, బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి సో ఈ రోజు మనకు రఫాయిల్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ రఫాయిల్ ఫైటర్ జెట్స్ యొక్క బాంబుల వర్షం, మిజైల్స్ అండ్ గైడెడ్ బాంబుల వర్షం ఈరోజు ఈ స్థావరాలపైన కురిచింది. ఈ స్థావరాలపైన మొత్తం 9 స్థావరాలపైన ఈ అటాక్ అనేది జరిగింది. సో 9 లొకేషన్స్ పైన కంప్లీట్ ఈ విధంగా అటాక్ జరిగింది. ఇందులోపల మేజర్గా మనకి మొదటి 2 చూడండి. ఒకటి మర్కజ్ సుబానల్లా, ఇది ఎవరికి సంబంధించిన స్థావరం? సో ఇది ఎక్కడ ఉంది అంటే బహవల్పూర్లో ఉంది. జైషే మహమ్మద్ ఎవరైతే మౌలానా అజర్ ఎవరైతే ఉన్నారో, మసూద్ ఎవరైతే ఉన్నారో సో ఇతనికి సంబంధించినటువంటి సంస్థ ఇక్కడ ఈ ట్రైనింగ్ బేస్ క్యాంప్ ఏదైతే ఉందో దీనిపైన అటాక్ జరిగింది. అండ్ రెండవది చాలా ఇంపార్టెంట్, సో మర్కజ్ తయబా ఇది. సో మర్కజ్ తయబా మురీద్కి, మరి ఇది ఎవరిది అంటే LET వాళ్ళది. సో లష్కరే తైబా, ఈ 2 అంటే ఇది సయీద్కి సంబంధించినటువంటి టెర్రరిస్ట్ గ్రూప్, ఇది మసూద్కు సంబంధించినటువంటి టెర్రరిస్ట్ గ్రూప్. ఈ 2 ప్రధానంగా ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూప్. ఈ LETకి సంబంధించినటువంటి ఒకానొక గ్రూప్ సో మొన్న ఏదైతే పహల్గామ్ లోపల అటాక్ చేసినటువంటి ఏదైతే గ్రూప్ ఉందో సో దట్ ఈజ్ వాట్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పేసి. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి గ్రూపు LETకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ. మరి దీని ఆధ్వర్యం లోపల ఇక్కడ అటాక్ జరిగింది కాబట్టి తప్పనిసరిగా రిటాలియేషన్ చేపట్టాల్సిందే.
అనే ఉద్దేశంతో ఈ 9 ప్రదేశాల పైన కంప్లీట్గా మనకు స్కాల్ప్ క్రూయిజ్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో, క్రూయిజ్ మిజైల్స్ క్షిపణుల బాంబుల వర్షం మనకిక్కడ కురిసింది. అదేవిధంగా రఫాయిల్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటి ద్వారా కంప్లీట్గా అనేక రకాల గ్లైడెడ్ బాంబ్స్ను డ్రాప్ చేయడం జరిగింది. సో డ్రోన్స్ ఆధ్వర్యం లోపల బాంబ్స్ను డ్రాప్ చేయడం జరిగింది. సో ఫలితంగా ఇక్కడ దీనికి అగెన్స్ట్గా పాకిస్తాన్ వాళ్ళు ఈరోజు దిస్ ఈజ్ వాట్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పేసి అన్నారు. ఇది యుద్ధానికి సంబంధించినటువంటి చర్యనే అని చెప్పేసి పాకిస్తాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లోపల మాట్లాడింది. బట్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ యాక్ట్ ఆఫ్ వార్, బికాస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ రిటాలియేషన్ ఎఫెక్ట్. ఏంటి ఈ రిటాలియేషన్ ఎఫెక్ట్ యొక్క బ్యూటీ భారతదేశానికి సంబంధించి అంటే, నెంబర్ 1, జనరల్గా మనకు యుద్ధం అంటే అర్థం ఏంటి? యుద్ధం అంటే డైరెక్ట్గా ఏ దేశం అయితే ఉందో ఆ దేశం పైన అటాక్ చేయడం. బట్ ఇక్కడ చాలా బ్యూటీ అంటే మనం చూస్తుంటాగా చెట్టుకు అంటుగట్టినట్లుగా, గోడ పైన ఇటుకలను చాలా జాగ్రత్తగా పేర్చినట్లుగా ఈ రోజు రిటాలియేషన్ ఇంపాక్ట్ అనేది చూసినాం మనం. ఎందుకు అంటే, సో దిస్ ఈజ్ ఇది కంప్లీట్ అటాక్ ఏ విధంగా జరిగింది అంటే టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. సో టెర్రరిస్ట్ ఇన్ఫ్రా పైన జరిగింది ఈ అటాక్. అంటే ఏ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సివిలియన్స్ పైన లేదా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ పైన ఈ అటాక్ జరగలేదు. సమాజానికి శాంతిని దూరం చేసేటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన చేసినటువంటి చాలా పర్టిక్యులర్ అటాక్ అన్నమాట. అండ్ దీనివల్ల ఎలాంటి అదర్ ఇంపాక్ట్ జరగలేదు. సో ఎలాంటి అదర్ ఇంపాక్ట్ అనేది ఏ సివిలియన్ పైన జరగలేదు. మరి ఇలాంటి కాంటెక్స్తో ఈ అటాక్ ఏదైతే ఉందో ఇద్దరు విమెన్ ఎంప్లాయీస్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో కల్నల్ సోఫియా ఖురేషీ అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. సో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరి ఆధ్వర్యం లోపల ఈ అటాక్ జరిగింది. దీనికే ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఏ ఆడవారి నుదుటన ఉన్నటువంటి సింధూరాలను చెరిపివేయడం జరిగిందో ఉగ్రవాదులు, దానికి ప్రతిధ్వనిగా ప్రతీకార చర్యగా ఇద్దరి ఆడవారి ఆధ్వర్యం లోపల ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోపల ఉన్నటువంటి టెర్రరిస్టుల యొక్క రక్తాన్ని సింధూరంగా చిందించినటువంటి ప్రతిఘటనకు వీళ్ళిద్దరు మహిళలు ప్రధాన సాక్ష్యం. సోఫియా ఖురేషీ అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. సో చాలా జాగ్రత్తగా ఈ ఆపరేషన్ టేకప్ చేయడం జరిగింది కాబట్టి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ గారు ఈ ఆపరేషన్ చాలా క్లియర్ కట్గా దిస్ ఈస్ క్యాలిబ్రేటివ్, దిస్ ఈస్ మెజర్డ్, దిస్ ఈస్ నాన్ ఎస్కలేటింగ్, దిస్ ఈస్ ప్రపోర్షనట్, దిస్ ఈస్ రెస్పాన్సిబుల్ మిషన్ అండ్ ఆపరేషన్ అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దీనికి అగెన్స్ట్గా పాకిస్తాన్ ఏమన్నది? దిస్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పేసి అన్నది. నాట్, దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పేసి కల్నల్ సోఫియా ఖురేషీ దానికి ప్రతిస్పందనగా ఆమె ఏమన్నది అంటే దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ జస్టిస్, దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ జస్టిస్ ఫర్ ద విక్టిమ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. ఎవరైతే బాధిత కుటుంబాలు ఈ దేశంలో ఉన్నారో, బాధితులు ఉన్నారో, 26 కుటుంబాలు ఉన్నాయో, అందులో 25 కుటుంబాలు భారతదేశానికి సంబంధించినవి, ఒక కుటుంబం నేపాల్ దేశానికి సంబంధించింది. మరి ఆ కుటుంబానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఈ రిటాలియేషన్ ఎఫెక్ట్ ఎలాంటిది అంటే, సో దిస్ ఈస్ ద స్ట్రాంగ్ మెసేజ్. సో మెసేజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎవరికి? భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులకి, సో విక్టిమ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. మేమున్నాం, సైనికులం మేమున్నాం, ప్రభుత్వం ఉన్నది అని చెప్పేసి ఒక బలమైనటువంటి నమ్మకాన్ని ఇచ్చేటువంటి రిటాలియేషన్
ఆపరేషన్ ఇది. ఇన్ ద సేమ్ మేనర్, దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ మెసేజ్ ఆఫ్ వార్నింగ్. దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ మెసేజ్ ఆఫ్ వార్నింగ్. ఎవరైతే భారతదేశం పైన మాటిమాటికి టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ చేసేటువంటి యాక్టివ్ గ్రూప్స్ ఏవైతే లైక్ ఎల్ఈటి, లష్కర్ ఎ తైబా అండ్ హిజ్బుల్ ముజాహిదీన్ అండ్ జైష్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్. వాళ్ళకే కాదు, వాళ్ళకు ఫండింగ్ ఇస్తున్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలకు, చైనా లాంటి దేశాలకు ఇదొక స్ట్రాంగ్ వార్నింగ్. వీళ్ళకే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా భారతదేశం పైన ఏ విధంగానైనా కవ్వింపు చర్యలకు గనక గురి చేయాలని ప్రయత్నిస్తే తప్పనిసరిగా భారత సైనికులు మామూలు కాదు. వాళ్ళు ఏ విధంగా సరైన సమయంలో సరైన రీతి లోపల ఎలాంటి ప్రతిఘటన చేస్తారో, సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. దిస్ ఈజ్ అ స్ట్రాంగ్ మెసేజ్ టు దెమ్. కాబట్టి ఈ చర్య ఏదైతే ఉందో దీని తర్వాత చాలా రకాల సోషల్ మీడియా లోపల వార్తలు వస్తున్నాయి. నిజాలు మాత్రమే దయచేసి, ఐ అపీల్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, నిజాలు మాత్రమే దయచేసి నమ్మండి. నిజ నిర్ధారణ జరిగిన తర్వాత మాత్రమే మీరు సోషల్ మీడియా లోపల ఒక విషయాన్ని ప్రాపగేట్ చేయండి. చాలా కేసెస్ లోపల పాకిస్తాన్ లోపల భారతదేశానికి సంబంధించినటువంటి ఒక 5 మిగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద పడిపోయినాయి, ఎయిర్ క్రాఫ్ట్స్ కింద పడిపోయినాయి అని చెప్పేసి పాకిస్తాన్ AI మార్ఫింగ్ ఇమేజెస్తో సోషల్ మీడియా లోపల దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. సో యూ పీపుల్ డోంట్ బిలీవ్ దట్. అవన్నీ నమ్మి భారతదేశం యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ పడిపోయినాయి అని చెప్పేసి మనం ఎట్టి పరిస్థితి లోపల మన కాన్ఫిడెన్స్ను డ్రాప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ మిగ్ ఫైటర్ జెట్స్ ఇందులో ఇన్వాల్వ్ కాలేదు, రఫాయిల్ ఫైటర్ జెట్స్ యాక్టివ్గా ఇందులోపల ఇన్వాల్వ్ కావడం జరిగింది. అండ్ ఇంకా ఎలాంటి దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది అంటే, సింధు నది లోపల పారేది నీళ్లు కాదు భవిష్యత్తులో రక్తం అని చెప్పేసి బిలావల్ భుట్టో గతం లోపల ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎస్ ట్రూ, మిస్టర్ బిలావల్ భుట్టో ట్రూ. ఈరోజు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పారింది రక్త సింధూరం, అది కూడా 2 మహిళా ఆఫీసర్ల ఆధ్వర్యం లోపల పనిచేసే టీముల వల్ల. కాబట్టి ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని నమ్మకండి. అండ్ చాలా మంది సో దిస్ ఈజ్ అ వార్ బిట్వీన్ ద ముస్లిమ్స్ అండ్ హిందూస్ అని చెప్పేసి ప్రాపగేట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ అ వార్ బిట్వీన్ ముస్లిమ్స్ అండ్ హిందూస్. ఎవరి కాంటెక్స్ట్ లో అంటే ఎల్ఈటి కాంటెక్స్ట్ లోపల, జైషే మహమ్మద్ కాంటెక్స్ట్ లోపల, హిజ్బుల్ ముజాహిదీన్ కాంటెక్స్ట్ లోపల. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా మత ప్రాతిపదికన 26 మందిని చంపినటువంటి పరిస్థితి చూస్తాం. బట్ ఇండియన్ కాంటెక్స్ట్ ఈజ్ డిఫరెంట్, ఇండియన్ మైండ్ సెట్ ఈజ్ డిఫరెంట్. ఇది కేవలం దిస్ ఈజ్ అ వార్ బిట్వీన్ ఇండియా అండ్ టెర్రరిస్టిక్ గ్రూప్స్ ఓన్లీ. ఎందుకంటే ఎక్కడ కూడా పాకిస్తాన్ లోపల కొలేటరల్ డ్యామేజ్ చేయలేదు భారతదేశం. కేవలం ప్రిసైజ్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే, టెర్రరిస్ట్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో, టెర్రరిస్టిక్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, టెర్రరిస్టిక్ బేస్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మాత్రమే చాలా ప్రిసైజ్గా, క్యాలిబ్రేట్గా, మెజరబుల్గా అండ్ నాన్ ఎస్కలేటింగ్గా అటాక్ చేసినటువంటి పరిస్థితి మనం నైట్ చూస్తున్నాం. కాబట్టి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో యూ ప్లీజ్ డోంట్ ప్రాపగేట్ ఇట్ అండ్ యూ ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇట్. పర్టికులర్గా సైనికులకు సంబంధించి ఏదైనా ఫేక్ ప్రాపగాండాస్ కనుక మీ దృష్టికి వస్తే యూ డోంట్ బిలీవ్ దట్. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇండియన్. వీ షుడ్ యునైట్, వీ షుడ్ ఫైట్ అగేన్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ టెర్రరిస్ట్. కాబట్టి దయచేసి ఈ సమయం లోపల సైనికులకు మనం తోడుగా నిలుద్దాం, భారత ప్రభుత్వానికి తోడుగా మనం ఉందాం. మనం చేసేటువంటి ఏ చిన్న పనైనా, మనం పెట్టే చిన్న మెసేజ్ అయినా, ఎందుకంటే
భారతదేశం లోపల ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉన్నది కాబట్టి సైనికులు, ఆర్మీ లోపల, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ లోపల పనిచేసేటువంటి సైనికులు ఒకవేళ సెలవుల పైన ఇంటికి వస్తే వాళ్ళు బ్యాక్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వారు వెళ్ళే క్రమం లోపల ట్రైన్ కానీ, బస్ కానీ, ఫ్లైట్ కానీ ఏదైనా వాళ్ళకు సర్వీసెస్ ఏమైనా ఉంటే మన వైపు నుంచి చేద్దాం. వెన్నుదన్నుగా మనను కాపాడుతున్నారు ప్రతి నిమిషం, ప్రతి సెకండ్. కాబట్టి వాళ్ళకు కూడా మన వైపు నుండి ఫేక్ మెసేజ్ కాకుండా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మాత్రమే మనం సోషల్ మీడియా లోపల ప్రాతినిధ్యం చేద్దాం. జై భారత్, జై ఇండియా.